యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసిన వాక్య భాగం నుండి కొన్ని మాటలు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదివితే, 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్ర యొక్క అంచును ముట్టుకగానే ఆమెకు స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అంచు ఏంటి? యేసుక్రీస్తు యొక్క అంచు దేని చూపిస్తుందనే విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండ 28వ అధ్యాయం 31-33 వచనంలో మనం చూస్తే, ఆ యాజకులు అన్నవారు నిలువటంగిని తొడుక్కోవాలట. ఆ నిలువటంగి కింద ఒక బార్డర్ వస్తాయి. ఆ బార్డర్ కూడా ఎలా తయారు చేయాలో ప్రభు చెప్పాడు. అది ఎలాగంటే, దానిమ్మ పండు ఎలా ఉంటుందో ఆ దానిమ్మ పండు యొక్క దృశ్యం, ఆ ఇమేజ్ దాంట్లో ఉండాలని, తర్వాత గండ, దాంట్లో బెల్లు వచ్చినట్టుగా గండ కూడా దాంట్లో గండతో పాటు ఆ బార్డర్ ఉండాలని చెప్పారు. సో ఒకటేమో దానిమ్మ పండు యొక్క ఆ యొక్క దృశ్యం, పక్కనేమో బెల్ అన్నమాట, చిన్న బెల్. దీనితో ప్రధాన యాజకుని యొక్క వస్త్ర యొక్క అంచు, నిలవటాంగి యొక్క అంచు తయారు చేయాలని ప్రభు చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో ఏమని రాయబడిందంటే, 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు యొక్క అంచును ముట్టుకుంది. ఈ అంచులో ఉన్న దానిమ్మ పండు కానీ లేకపోతే ఆ బెల్లు కానీ దేన్ని చూపిస్తుందంటే ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. వాస్తవానికి ప్రధాన యాజకుడు లోపల మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఏదైనా జరగకూడనిది జరిగితే, ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలం, ఆయన ఏదో ఒక పాపముతో కానీ లేకపోతే ఏదో ఒక లోపంతో కానీ లోపల వెళ్ళి పరిచర్య చేస్తే టక్కున దాంట్లో దేవుడు మొత్తేస్తాడు పాత నిబంధన క్రమ ప్రకారం. సో ఆయన మొత్తపడిన తర్వాత ఆయన శవాన్ని లోపలికి వెళ్ళి మళ్ళా లాగటం అనేది జరగని పని, ఎందుకంటే ఎవరు లోపలికి వెళ్ళకూడదు. అప్పుడేం చేస్తారంటే దాంట్లో ఒక చిన్న తాడు ఉంటుంది, ఆ తాడు చేత అలా లాగేస్తారన్నమాట బయటికి. దేవుని బిడ్డలారా, ఈ గంట అనేది దేని చూపిస్తుందంటే ప్రార్థన జీవితాన్ని. ఆ సౌండ్, ఆయన లోపల ఆయన పరిచర్య చేస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది, టింగ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇది ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. మీరు ఇతరులకు యేసులాగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ముఖ్యంగా పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలని ఆశపడితే, మీకు ఆ గండస్వరం, ఆ సౌండ్ అనగా ప్రార్థన, ఆరాధన, దేవునితో సవాసం చేసే అనుభవం ఉండాలి. మీరు దేవునితో సవాసం చేయకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అసాధ్యమైన కార్యం. మీరు జీవించిన దినాలన్నీ మీ కొరకు, మీ బిడ్డ కోసం, మీ కొరకు మీరు జీవిస్తే దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి? 2 కొరింథీ పత్రిక 5:10 ఏమని రాయబడి ఉందంటే, జీవించేవారు తమ కొరకు కాక ప్రాణం పెట్టిన యేసు కొరకే జీవించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మీ జీవితంలో మీరు ఇతరుల కొరకు ఎంత జీవించారో, ఎంత సమయం గడిపారో అదే రేపు లెక్కల్లో రాబోతున్నాయి. ఇవి తెలియక మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎంతసేపు లోకం కోసం తమ కోసమే జీవిస్తున్నారు తప్ప నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచన లేదు. మీరు కనుక యేసులాగా అబ్రహాం సంతానం అయితే, అబ్రహాం కుమారులైతే మీరు ఇతరులకు ఆశీర్వాదం కావాలి. ఎప్పుడైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారో అప్పుడే మీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. నువ్వు సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. మాకు ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మా పాప శాప రోగం నుండి విడుదల దయచేయండి. దుష్ట శత్రులు యేసునామములో పారదోలండి ప్రభా. అంధకార శత్రులు యేసునామములో పారదోలండి ప్రభా. మీరే కృపాక్షేమలే మా వెంట వచ్చిన గాక. ఇప్పుడే మమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయండి, మేలు చేయండి ప్రభా. అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కరెక్ట్గా ఇంకా 60 రోజుల్లో మీ కుటుంబంలో ఒక బలమైన అద్భుత కార్యం, శుభకార్యం జరగబోతున్నాయి అని ప్రభు పలుకమంటున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 7:7 మీ వాగ్దానం. దేవుడు మన దీవించిన గాక.